తాజా అంశాన్ని చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సాయం అందించింది. రెండు రాష్ట్రాలకు కలిపి 3,300 కోట్లు సాయం అందిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, కేంద్ర ప్రభుత్వ సాయం వివరాలేంటి? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల సంభవించినటువంటి అకాల వర్షాలు, దానికి తోడు సంభవించినటువంటి వరదలు, వీటి కారణంగా నష్టపోయిన పంట నష్టము, దాంతో పాటుగా హ్యూమన్ లాస్ జరిగింది. వీటన్నిటితో పాటు కొంత ఆస్తి నష్టం కూడా సంభవించింది. సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు అండగా ఉండాలి అని చెప్పి నిర్ణయించింది. అందుకు అనుగుణంగా తక్షణ సాయం కింద సుమారు 3,300 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర సాయం అందించనున్నట్లుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ సాయం పైన కొన్ని నిబంధనలు, అంటే వాటికి ఉపయోగించుకోవాలి, పంట నష్టానికి ఎంత ఉపయోగించాలి, ఆస్తి నష్టానికి ఎంత ఉపయోగించాలి, అదే సందర్భంలో ప్రజల జీవన ప్రమాణాలు, ప్రస్తుతం వరదలు సంభవించినటువంటి ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు, వారిని తక్షణం ఆర్థిక సహకారం అందించేందుకు ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటువంటి కొన్ని మార్గదర్శకాలతో కూడినటువంటి ప్రకటన కాసేపట్లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనున్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ ప్రస్తుతం విడుదల చేసేటువంటి సాయం తక్షణ సాయం కిందగానే ఉంటుంది. దీనికి అదనంగా మరికొంత సాయం ఉంటుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు ఈ రోజు మధ్యాహ్నం వరకు కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు. ఈ ప్రస్తుతం తెలంగాణలో పర్యటిస్తున్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు సాయంత్రం తెలంగాణ ప్రభుత్వ అధికారులతో, ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. అయితే సోమవారం తిరిగి ఢిల్లీ చేరుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ముందు కీలకమైనటువంటి నివేదికను ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముందు పెట్టనున్నట్లుగా తెలుస్తా ఉంది. దీని తర్వాత అదే సందర్భంలో శివరాజ్ సింగ్ చౌహాన్ నివేదికతో పాటుగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం హోంమంత్రిత్వ శాఖ నేతృత్వంలో అంతర్మంత్రిత్వ శాఖల అధికారులతో కూడినటువంటి బృందం ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తా ఉంది. ఈ పర్యటన తర్వాత అధికారులు ఇచ్చేటువంటి నివేదిక, అదే సందర్భంలో కేంద్ర మంత్రి ఇచ్చేటువంటి నివేదిక, ఈ రెండింటిని పరిగణలోకి తీసుకున్న అనంతరం కేంద్ర ప్రభుత్వం మరికొంత సాయాన్ని ప్రకటించడానికి ఆస్కారం కనిపిస్తా ఉంది. తక్షణం చేపట్టాల్సినటువంటి చర్యలు, ప్రజలకు చేరువ చేయాల్సినటువంటి సౌకర్యాలు, వీటన్నిటికి సంబంధించినటువంటి విషయంలో తక్షణ సహాయం కోసమే ఈ రకమైన 3,300 కోట్ల రూపాయల నిధులు అందిస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆ మేరకు మరి కాసేపట్లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయడానికి ఆస్కారం కనిపిస్తా ఉంది. అయితే ఈ నిధులు కేంద్ర జాతీయ విపత్తు నిర్వహణ నిధి నుంచి ఇస్తారో, లేదా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి ఇవ్వటమా, కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి ఇవ్వటమా అనేది వాటన్నిటితో కూడినటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన మరి కాసేపట్లో విడుదల కానున్నట్లుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రైట్, ధన్యవాదాలు అరుణ్.